ఇవాళ నేను చేసిన కళ్ళండి చూడండి. నెక్స్ట్ పార్ట్ కూడా పెడతాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. తీసేయాలి మనకి టెప్సిల్లోని ఇవి తీస్తున్నాను. నేను ఏం చేస్తున్నాను అన్నది మీరు చూడండి. ఇది ఇవే కాదు, చిన్న మాత్రలు కూడా మనకి ఉపయోగపడతాయి. ఈ ఖాళీవి చాలామంది 34 బొమ్మలు తయారు చేస్తారు. ఇంట్లో ఏమైనా బొమ్మలు చేసినప్పుడు వాటి కళ్ళకు ఉపయోగపడతాయి. ఎలా తయారు చేస్తామో చూడండి. వాటికి సంబంధించింది ఇవి పెద్దవి కాబట్టి అసలు ఆవాలు తీసుకోవాలి. ఇది పెద్ద కన్ను కాబట్టి నేను మిరియాలు తీసుకున్నాను. ఒక కత్తిరి. దీని తయారీ విధానంలోని డబల్ స్టిక్ ఉండాలి. నేను అందాక డబల్ స్టిక్తో చూపెడుతున్నాను. దీనికి ఆపోజిట్ స్టిక్ మీరు ఏదైనా ఉన్నా ఆలోచించవచ్చు. నేను ఏం చేస్తానంటే డబల్ స్టిక్ దీనికి సూట్ఫుల్గా చూసుకొని పెట్టుకోవాలండి. డబల్ స్టిక్ చిన్నదిగా ఉంది నాకు. చూడండి, కన్ను ఉందా, దీనికి ఇలాగా స్టిక్ రింగ్ అంటించాలి. దీని డబల్ స్టిక్ కాబట్టి అలా అంటుకుంటుంది. చూడండి, ఇది ఇలా దీనికి సరిపోవట్లేదు. దీనికి సరిపోయిన డబల్ స్టిక్ అయితే కరెక్ట్గా మీకు సరిపోద్దండి. ఇలా చూస్తే మీకు దాని రూపం వస్తుంది. ఇది సరిపోవట్లేదు మీకు. నేను చేద్దామన్నా మా దగ్గర పెద్ద స్టిక్ ఉండి ఇది అయిపోయింది. నేను మీకోసమైనా 2 డబల్ పెట్టి చేస్తున్నాను. చూసారా, ఇది ఇలా వచ్చిందా? ఇంకొకటి పెడదాం. ఇప్పుడు ఇది కట్ చేసేద్దాం. ఇది ఏమీ లేదండి, బోల్ డబ్బులు ఇటు కొంటాం. ఇవే కళ్ళు మెయిన్. బొమ్మ ఎంత సులువుగా చేస్తామో కళ్ళు పెట్టిన దగ్గర చాలా అమౌంట్ పెట్టి కొనవలసి వస్తుంది. ఇది మన ఇంట్లోనే సులువుగా మనకు వచ్చిన పద్ధతులు కథ. స్టిక్కింగ్స్ సరైనది పెట్టుకుంటే గ్లూతో అంటించేసుకుంటే మనకి దీనికి సరిపోయిన గమ్ము తెచ్చి చూడండి, కన్ను చక్కగా వచ్చిందో. ఇంకొకటి చేద్దాం. ఇందులో ఇలా మిరియం వేసానా. మిరియం వేసాక దీనికి స్టిక్కు నాకు దగ్గర అయిపోయే. మీరు వెనకదే సరిగ్గా చూసుకుంటే సరిపోద్ది. సులువుగా ఇలా చేసేసుకోవచ్చండి. మనం మెడిసిన్ది మనం ఆడవాళ్ళం ఏదైనా ఉపయోగిస్తాం. అది ఇది అంటూ ఏం లేదు.